అన్నిట్లలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కదా. అంటే నిద్ర సరిగా లేని వాళ్ళు, ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో కంటిన్యూగా నిద్రపోయే వాళ్ళు చాలా కరువైపోతున్నారు. అదేమన్నా ఐబిఎస్కి కాజ్ అవ్వచ్చు? డెఫినెట్గా అండి. ఇవన్నీ ఇంక్లూడెడ్. నిద్ర లేకపోవటం అనేది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో ఐబిఎస్ ఉన్న వాళ్ళల్లో నిద్ర తగ్గిపోవటం అనుకోండి మనం గమనిస్తాం జరుగుతుంది. అట్లీస్ట్ 60 to 70% నిద్రలేమి కూడా ఉంటుంది. ఇది అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో నిద్ర తక్కువ ఉండటం గమనిస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎక్కువగా ఉండటం చూస్తాం. ఇవన్నీ అసోసియేటెడ్. మేబీ వైస్ వర్సా అనేమో. ఆల్రెడీ ఐబిఎస్ ఉన్నా కూడా మళ్ళీ నిద్ర పట్టడం కష్టం, కడుపులో నొప్పితో. సో ఇది అగైన్ ఇట్స్ ఎ సైకిల్. పొట్టలో ప్రాబ్లం ఉన్నప్పుడు నిద్ర పట్టలేకపోతాం, ఆ బ్రెయిన్లో థాట్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు పొట్టలో ప్రాబ్లం వచ్చి నిద్ర రాకపోవటం. ఇట్స్ ఎ సైకిల్. సో ఎప్పుడైతే పేషెంట్కి కాన్ఫిడెంట్గా మన పొట్ట లోపల ఏం ప్రాబ్లం లేదు అని మనం నిర్ధారణ చేసి టెస్టులు చేసి చూపిస్తాము, ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే థాట్ ప్రాసెస్ తగ్గిపోతుంది. పొట్టలో ఏదో ప్రాబ్లం ఉన్నది ఒక స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. సో లేదు అని తెలుసుకున్న తర్వాత ఆ సైకిల్ని కట్ చేయటం, ఆబ్వియస్గా ఆ థాట్ ప్రాసెస్ని కట్ చేయటం ఈజ్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అప్పుడే వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ దానికి కూడా మెడిసిన్స్ యాంగిల్, కౌన్సిలింగ్, థెరపీస్ అన్నీ వెరీ వెరీ రేర్లీ మెడిసిన్స్, కొన్ని ట్రైసైక్లిక్ డిప్రెసెంట్స్, యాంటీ డిప్రెసెంట్స్ ఇలాంటివి వాడటం జరుగుతుందమ్మా. బట్ ఇట్ ఈస్ ఎ టెంపరీ ఫినామినా. కొన్ని రోజులు మాత్రం వాడి మళ్ళీ ఆపేస్తాం. రెగ్యులర్గా లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐబిఎస్. చాలామందికి పేగులో ఈ చికాకు కలిగిస్తాం అనేది చాలామందికి కామన్గా చూస్తూ ఉంటాం. మెజారిటీ ఆఫ్ దెమ్ లైఫ్ స్టైలు, డైటరీ మాడిఫికేషన్స్ చేసుకుంటే తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం కొన్ని రకాల యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ టెంపరీగా ఇచ్చి దాన్ని కూడా నెమ్మదిగా విత్డ్రా చేసేస్తే ఈలోపు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అన్నీ జాగ్రత్తగా చేసుకుని నార్మల్ అయిపోయే అవకాశం చాలామందికి ఉంటుంది.